ఎవడికి మెడలు రాయని దుర్గ కొడుతున్నది కొడలు తప్పక చెడలు జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం. పెంచిన మాజీ ముఖ్యమంత్రి అలాగే మన మాజీ మినిస్టర్ నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఈ బాలాయపల్లి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మనం చూసాం కూడా. సో అలాంటి వ్యక్తులు మనకు ఎంతో శ్రమపడి ఎంతో ఇష్టంగా ఈ బాలాయపల్లి మండలాన్ని డెవలప్ చేశారు. చేసిందే కాకుండా వాళ్ళ వారసులను కూడా తద్వారా మళ్లీ మీరు ఆ నియోజకవర్గంలో వెళ్లి ప్రత్యేకంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయవలసిందిగా మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నను పంపించడం గర్వించదగ్గ విషయము. ఎందుకంటే కుటుంబంలో వాళ్లకున్న ప్రజల మధ్య ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం అనేది చాలా గొప్పది. ఆ దృక్పథం ఈ రోజు మన ముందర వచ్చి నిలబడ్డారు. మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో ఫ్యాను గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలి. అలాగే ఇంకొక ఓటు ఫ్యాను గుర్తు మీద ఓటేసి మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని గెలిపించుకోవాలి. తద్వారా మనకు ముఖ్యమంత్రి జగనన్న ప్రజల వద్దకు నడిచే పాలన తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏమాత్రం తగ్గకుండా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మేలు చేస్తానని మీకు మాటిస్తున్నా. దీర్ఘకాలిక అంటే మన పిల్లల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని లేదా వెంకటగిరిలో మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉండకూడదు అనే ఆలోచనతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. అంటే నా దృష్టికి ఎవరో తీసుకువచ్చారు నేను రాత్రి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఏంటో తెలీదు. అదేదో ఇంట్లో మనం మామూలుగా తొట్లు కడతాం, ఆ తొట్టు అనుకున్నాడేమో. దానికన్నా గొప్పగా మేము వాటర్ ట్యాంకర్ పెట్టాము, ట్రాక్టర్తో తోలిస్తున్నాము అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా మీరేం చేశారా అంటే ఇప్పుడు ఇక్కడ అడిగారు అనుకోండి, ఇప్పుడే దేవకమ్మ అడిగింది కదా మీరు ప్రశ్నించండి అని, ఇక్కడే నిలబడి అడిగారు అనుకోండి ఈ రోడ్డు నేనే వేశాను అంటాడు, ఈ బ్రిడ్జ్ నేనే కట్టాను అంటాడు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ కట్టింది నేనే, అమెరికా ప్రెసిడెంట్ తీసుకువచ్చింది నేనే, ఒక పెద్ద కంపెనీ యజమానిగా ప్రెసిడెంట్ గా మన హైదరాబాద్ లో చదివిన కుర్రాడు ఉన్నాడు, ఆయన పంపించింది చదువు నేర్పించి పంపించింది నేనే అంటాడు చంద్రబాబు నాయుడు. దేనికే మీకందరూ తెలుసు కదా, షటిల్ ఆడుతుంది సింధు అనే అమ్మాయి తెలుసా, ఆ అమ్మాయికి షటిల్ నేర్పించింది నేనే అంటాడు. అంటే ఈ మాటలకి అంతు ఉండదు, అడ్డు ఆపు ఉండదు. ఇంకా అది ట్రైనింగ్ క్లాస్ లాగా వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదే భాష. నేనే కట్టాను, నేనే చేశాను, ఏదైనా వాళ్ళ స్థాయికి నేను దిగజారలేను. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకునేలా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజలక్ష్మ చేసిన పనులు చిరకాలం ఉన్నాయి, మనసులో ప్రజల గుండెల్లో ఉండారు వాళ్ళు. దానికి ఏమాత్రం తగ్గకుండా
వాళ్ళకి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా వీలైనంత వరకు వారికన్నా ఎక్కువే చేయడానికి ప్రయత్నిస్తాను, చేస్తాను, చేయగలననే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద అండ, పేద ప్రజలకు ఏదైనా చేయాలి, మాకు ఇదిగో ఇది శాంక్షన్ కావాలి, మాకు ఇంత నిధులు కావాలి అంటే ఆ పెద్ద అండ ఎవరు? జగనన్న. నా సొంత పనులు ఏం అడగను, నాకేం సొంత పనులు ఏం లేవు. ప్రజల కోసం, నియోజకవర్గం కోసం ఇప్పుడే దారిలో వస్తున్నప్పుడు కూడా చెప్పిన, ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన తర్వాత సంక్షేమ పథకాలు రాష్ట్రం అంతటికీ చెందుతాయి, అభివృద్ధి పనులు రాష్ట్రం అంతటికీ చెందుతాయి. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అవసరమైన నిధులు, అవసరమైన పర్మిషన్లు, అవసరమైన శాంక్షన్లు, అడవిపురం బోకులో కాలనీలు ఉన్నాయి, దాన్ని మార్చాల. గవర్నమెంట్ దాన్ని ఫారెస్ట్ నుంచి తీసుకొని వాళ్ళకి ఇతర స్థలం కేటాయించి మన కాలనీలో ఉన్న వాళ్ళకి భూ హక్కు కల్పించాలి. అవసరమైతే జగనన్న కాలనీ కింద కొత్త ఇల్లు కట్టించాలి. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. అసలు ఎమ్మెల్యే ఏం చేయాలా అనే అవగాహన లేకుండా ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యే అవగానే నాకేంటి, నేను ఎలా దోచుకోవాలి, 10 సంవత్సరాలు ఇప్పుడు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం చేసావయ్యా నువ్వు?